I almost lost my pregnancy because of one stupid Google search. సో ఏమైందంటే నాకు 2 మంత్స్ అప్పుడు స్పాటింగ్ అలా కనిపించిందనమాట. సో గూగుల్‌లో సెర్చ్ చేస్తే ఇట్స్ నార్మల్ 3 మంత్స్‌లో అలా అవుతది అని చెప్పింది. సో మేము లైట్ తీసుకున్నాం. అండ్ లక్కీలీ 3 డేస్ తర్వాత మాకు టెస్ట్ రిజల్ట్స్ వస్తున్నాయి. సో నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్యాజువల్‌గా చెప్పాను, ఇలా స్పాటింగ్ అవుతుందంటే షీ వాజ్ లైక్, అంత క్యాజువల్‌గా చెప్తున్నావు ఏంటమ్మా, ఇట్ ఈస్ వెరీ సీరియస్, ఒకసారి చెక్ చేస్తాను. స్కాన్ చేసింది. షీ సెడ్ ద సర్విక్స్ ఈస్ ఓపెన్. దట్ మీన్స్ సర్విక్స్ ఓన్లీ డెలివరీ టైంలో ఓపెన్ అవ్వాలి. డెలివరీ అవ్వడానికి ముందే ఓపెన్ అయితే దేర్ ఈస్ అ ఛాన్స్ ఆఫ్ అబార్షన్ అనమాట. సో దాని గురించి వాట్ దట్ సర్చ్ కాస్టెడ్ మీ ఇస్ 3 బండ ఇంజెక్షన్లు వేసారనమాట పొట్ట మీద 2 బంప్స్కి. అండ్ ఇట్ ఈస్ లైక్ యూ కాంట్ స్లీప్ ఎనీ సైడ్, సిట్ ఎనీ సైడ్. అండ్ అవి ఆయిల్ బేస్డ్ అనమాట. సో ఇట్ విల్ టేక్ అ లాట్ ఆఫ్ టైమ్ టు గో ఇన్ సైడ్. సో ఏదో ఇట్లా నాకు పుల్ల ముక్కలు పెట్టినట్టు ఉందనమాట. నేను ఇలా నక్కి బెండ్ అయితే ఏదో ఇలా గుచ్చినట్టు. దశావతారం మూవీలో ఇట్లా 2 అవి హ్యాంగ్ చేస్తారు కదా అతన్ని, అట్లా పెట్టినట్టు అనిపించింది అనమాట. సో ప్రెగ్నెన్సీలో పీ ఈజ్ యువర్ బెస్ట్ ఫ్రెండ్. సో నేను కష్టపడి 10 నిమిషాలు అటు ఇటు అనుకొని పడుకున్నా, వెంటనే దాని గురించి లేవాల్సి వచ్చేదన్నమాట. సో పాపం ఆల్రెడీ మా హస్బెండ్ వర్కింగ్, సో నాతో చాలా కష్టపడేవారు. అండ్ ఇట్ ఈస్ వెరీ ట్రామటైజింగ్ యూనో. ఒకవేళ ఆ 3 డేస్లో నేను ఎల్లుండకపోతే వాట్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్, అది చాలా డిప్రెసింగ్గా ఉండేది. సో నెవర్ ఎప్పుడు లైట్ తీసుకోకండి. గూగుల్ సెర్చ్ అస్సలు చేయకండి. మీ గైనిక్ని కలవండి. ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ స్మాల్ థింగ్ యూ కెన్ జస్ట్ గో అండ్ చెక్ విత్ దెమ్, బికాస్ దిస్ 9 months జర్నీ ఈజ్ వెరీ బ్యూటిఫుల్. అదే మధ్యలో ఏదైనా అయితే ఎవరు తట్టుకోలేరు. సో ప్లీజ్ షేర్ దిస్ వీడియో విత్ ఆల్ ద ప్రెగ్నెంట్ విమెన్ అండ్ హ్యాపీ ప్రెగ్నెన్సీ. బాయ్.